నమస్కారం. దయాల్స్ టీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నేను మీ నాని. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ పై దాడికి నిరసనగా చీపురుపల్లి కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి గడప గడపకు కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కేరళ పాలక్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని తమ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలపైన మాట్లాడుతుందన్నారు. గత 10 ఏళ్లలో జరిగింది ప్రజలు చూసింది ట్రైలర్ మాత్రమేనని, దేశానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. ఈ విధంగా దేశాన్ని మార్చింది మోదీ వివరించారు. గత 10 ఏళ్లలో భారతీయ విశ్వసనీయతను తమ ప్రభుత్వం ఎలా పెంచిందో అందరూ చూశారన్నారు. కాంగ్రెస్ కు చెందిన ఓ అగ్రనేత ఉత్తరప్రదేశ్ లో తన కుటుంబం భావించి ఈ విధంగా కేరళలో తన కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి దేశంలో నిషేధించిన ఓ సంస్థతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుందని మోదీ. पश्चिम भारत में अहमदाबाद मुंबई के बीच बुलेट ट्रेन का काम चल रहा है। आने वाले कुछ समय में ये काम पूरा होकर के बुलेट ट्रेन दौड़ना शुरू करेगी। देश की पहली बुलेट ट्रेन दौड़ेगी। इसका अनुभव देखते हुए कि जैसे पश्चिम भारत में नॉर्थ, साउथ, ईस्ट 3 क्षेत्रों में बुलेट ट्रेन के लिए सर्वे ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. 4వ విడత లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. కాగా ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు. అల్లూరు జిల్లా అరకులోయలో ఎన్డీఏ శాసనసభ, పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థులు పాంగి రాజారావు, కొత్తపల్లి గీత, వీరితో పాటు మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేదు, ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తే దోపిడీకి గురవుతున్నాం. అలాంటిది ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి 5 లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది. అలాగే కాకుండా వృద్ధులకు 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది. అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళకి ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు. చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు 20 లక్షల ముద్రా లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంది. నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి సంకల్పించారు ఈ రోజు. అలాగే మనకి ఇప్పటికీ కూడా డోలీ మాతలు తప్పట్లేదు. మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం బారిన పడి చనిపోవడం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదంతా కాకుండా అరకు ప్రాంతం షెడ్యూల్ 5 ఏరియా కింద వస్తుంది. షెడ్యూల్ 5 ఏరియా అంటే ₹1 నిధి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే. నేను 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేశాను. మీ అందరికీ కూడా నేను తెలుసమ్మా. మనం ఏం తెచ్చుకున్నా, అద్దాల రైలు తెచ్చుకున్నామా? అద్దాల రైలు ఈ రోజు అరకుకు వచ్చిందంటే దానికోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే మన హైవే
మెడికల్ కాలేజ్, మన అరకుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పాడేరులో 650 పడకల మెడికల్ హాస్పిటల్ కాలేజ్ కూడా ఈ రోజు మనం సాధించుకోవడం జరిగింది. మన ప్రాంతంలో 28 ఏకలవ్య పాఠశాలలు సాధించుకోవడం జరిగింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరికి దోచుకోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళ సంతకాలు కూడా పెట్టి దోచుకోవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే మన ఏజెన్సీ ప్రాంతం ప్రతి ఒక్క గిరిజనుడు ఈ రోజు దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి నా అక్క చెల్లెములందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, నరేంద్ర మోదీ గారు ఈ రోజు మనకి భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువులా పెట్టారు. అవునా కాదా? కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర ప్రగతి సాధించాలంటే కేవలం అది నరేంద్ర మోదీ గారి ద్వారా ఈరోజు మన రాష్ట్ర పరిపాలన ఉంది. కాబట్టి మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి, మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా? ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా? టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి? గిరిజనులకి ఇళ్ళు వచ్చినాయా? మన సప్లాన్ నిధులు వచ్చినాయా? ట్రైకార్ నిధులు ఉన్నాయా? పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి? ఏది లేదు. ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు. గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు సంతకాలు పెట్టి ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, ఏపీసీసీ పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ పెద్దిరెడ్డిదే ఇక్కడ రాజ్యం అంటూ పెద్దిరెడ్డి ఏం చెప్తే అదే స్టాంప్ అంట, అవినీతి అంతా పెద్దిరెడ్డిదే, పీలేరు ఎమ్మెల్యే గంగిరెద్దులా తల ఊపుతాడంట. ఇలాంటి రబ్బర్ స్టాంప్లకు మళ్ళీ అధికారం ఇవ్వాలా? ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పీలేరులో కోల్డ్ స్టోరేజ్లు పెడతామన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామన్నారు. ఒక్క హామీ అమలు కాలేదు. ఇక ఇది పెద్దిరెడ్డి మిదిరెడ్డిల రాజ్యం అంట కదా. రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా బాబు జగన్లు మోసం చేశారు. ఇద్దరిలో ఒక్కరు కూడా రాష్ట్ర హక్కుల కోసం పోట్లాడలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని లాంటిది. మొదటి 5 సంవత్సరాలు మనం రాష్ట్ర ఏడిపోయాక మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్, రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చాయి. 10 ఏళ్ళు అయిపోయింది, పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం. అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అందుకే చెప్తున్నాం, ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. రాజధాని ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడ్చిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతి రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్ అన్ని చూపించాడు. సింగపూర్ లా తయారు చేస్తానన్నాడు. అయిందా? సింగపూర్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనేమో 1 కాదు 3 రాజధానిలు అన్నాడు. అన్నారా? 3 ఏ ఒక్కటైనా అయిందా? ఒక్కటైనా ఏడ్చిందా? మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేమో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలోని హాస్టల్ గదిలో గురి వేసుకుని రేణుక మహాంక్ అనే విద్యార్థిని బలవన్మరణం వివాదాస్పదంగా మారింది. నంద్యాల నుంచి హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతురాలి తల్లి, తండ్రులు ప్రసాదరావు, భాగ్యలక్ష్మి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను పట్టుకుని కన్నీటి పర్వంతమై ఆగ్రహంతో కాలేజ్ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. తమ బిడ్డది ఆత్మహత్య కాదని కాలేజ్ యాజమాన్యం హత్యను ఆరోపించారు.
ప్రతి విషయంలో కాలేజ్ యాజమాన్యం టార్చర్ పెట్టేవని ఆరోపించారు. లక్షల వసూలు చేసి బంగారం లాంటి బిడ్డను చంపి చేతిలో పెట్టారని విలపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా రూరల్ పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడి దర్యాప్తు చేస్తున్నారు. కాగా విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం ఉదయం అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ ముట్టడికి పిలుపునిచ్చారు. గతంలో కూడా ఈ కాలేజీలో అనేక మంది విద్యార్థులు హత్య చేయబడ్డారని ఆరోపించారు. అంటే ఎందుకు మేడం నేను పడిపోయినా ఇంకా మళ్ళీ వీళ్ళు అంతా ఫోన్ చేస్తారు. వాడని మేడం రెస్పాన్స్ లేదు, ఎవరు రెస్పాన్స్ లేదు. కాలేజ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. మీకు ఏమైనా ఫోన్ చేసిందమ్మా ఈ మధ్యలో? పాప ఏమైనా ఫోన్ చేసి పాపం మొన్న వచ్చింది సార్ ఊరికి హాలిడేస్ అని పిలుచుకొచ్చినాం మేమే. నిన్న ఈరోజు ఏం ఫోన్ చేయలేదు? లేదు అంటే నిన్న రాత్రి చేసింది. నిన్న రాత్రి ఫోన్ కలి నిన్న రాత్రి పాప చేసింది సార్. బాగా మాట్లాడేది. ఏం లేదు సార్, పాపకు మంచి పాప సార్. వేరే ఏం హ్యాబిట్స్ ఏం లేవు పాపకు. మా ఇళ్ళలో కావాలంటే అడగండి. చాలా సిన్సియర్ అయిన కుటుంబం మాది. కాలేజీ వాళ్ళు ఏమైనా చేస్తారా? కాలేజీ వాళ్ళే సార్. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి రేణి అనే పాప ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఆ ఆత్మహత్య కళాశాల యాజమాన్యమే హత్యగా ఈరోజు భావిస్తా ఉన్న విద్యార్థి సంఘాలుగా. ఎందుకు ఈరోజు చెప్తున్నామంటే శుక్రవారం నాడు అదే తల్లిదండ్రుల్లో మేము ఎటువంటి సమస్యలు లేకుండా కళాశాల యాజమాన్యంలో చేస్తే ఈరోజు కళాశాల యాజమాన్యం మా యొక్క పాపను శవంగా ఈరోజు బహుమతి ఈరోజు ఇచ్చారు. కాబట్టి ఆ కళాశాల యాజమాన్యమే ఈ తంతటి కారణం అని చెప్తున్నారు. గతంలో కూడా రెడ్డి అనేటువంటి పిల్లోడు చనిపోయాడు. గతంలో అనేకమైన హాస్టల్ గదుల్లో చనిపోయినటువంటి చరిత్ర ఈరోజు ఉంది. కానీ అనేక సందర్భాల్లో చనిపోతూ ఉంటే ఆ కళాశాల యాజమాన్యం పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలా. ఈరోజు అదే కళాశాల పైన చర్యలు తీసుకుంటే ఇటువంటి పునరావృతం అయ్యేటువంటి కాదు. దీని అంతటి కారణం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా దీంట్లో దాగి ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి వైకాపా పార్టీ అండదండలతో కూడా చూసుకొని ఈరోజు రాజకీయ అండదండలతో విశ్వవిద్యాలయాన్ని ఈరోజు ప్రేరేపిస్తున్నారు. ఇటువంటి అన్నమాచార్య విశ్వవిద్యాలయం ఆత్మహత్యల కేంద్రంగా ఉందని చెప్పి విద్యార్థి సంఘాలు చెప్తున్నాం. రేపటి రోజు ఏది ఏమైనా అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అరాచకాలపైన విద్యార్థుల యొక్క వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా అన్నమాచార్య కళాశాల ముట్టడి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. గాజువాకలో చంద్రబాబు నాయుడు ప్రజాగలం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానికానికి మన ఉమ్మడి కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు. జగన్ పై రాయిదాడి చేస్తే పాపం అదే మన అధినేత చంద్రబాబు నాయుడు గారిపై రాయిదాడి జరిగితే అది ఒక అబద్ధమని వైసీపీ నాయకులు విమర్శించడం చాలా విడ్డూరం. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన గురించి ప్రజలు తెలుసుకున్నారు. ఈ ఎన్నికలే ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్తారు. గాజువాక సమస్యలపై నాకన్నా నీ అభ్యర్థి కన్నా లోకేష్కి బాగా తెలుసు. గాజువాక ఒక పారిశ్రామిక ప్రాంతమైన ఉద్యోగాల కోసం ఇక్కడ యువత వేరే ప్రదేశాలకు వెళ్ళడం చాలా శోచనీయం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా? డబ్బు, కులం, రౌడీయిజం, అబద్ధాల మాటలతోనే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. వారం రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు తన భార్య బిడ్డలతో ధర్నా చేస్తుంటే ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఏసీ గదుల్లో ప్రెస్ మీట్ పెట్టి వారి సమస్య మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పడం చాలా విడ్డూరం. క్లబ్లో ఆ సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు మాకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారండి. సుమారు ఇందులో ఒక 1000 మంది దాకా కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు. అటు ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి, శ్రీభరత్ గారికి, అలాగే గాజువాక శాసనసభ్యుడిగా నాకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి సహాయ సహకారం అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా మాకు విజయం రాబోతుంది, త్వరలోనే మేము గెలవబోతున్నాం అనే ఒక సంకేతాలు ఇది కనిపిస్తున్నాయి. దానికి జనసేన, బీజేపీ నాయకులు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్లబ్ వారికి ప్రచారానికి భాగంగా గాజువాక క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ సభలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో 2 రోజుల క్రితమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటన కోసం వచ్చి ఒక రోడ్ షోలో మా ఆలోచనలన్నీ, ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం, ఇక్కడున్న సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నాం, ప్రధానంగా స్టీల్ ప్లాంటు, గంగవరం పోర్టు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం.
అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే పట్టుబడికి ఉండాలని మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతామంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఒకవేళ అది అన్నా పక్కనే ఉన్న గంగవరం పోర్టు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేట్ వాటా 90%, ప్రభుత్వం వాటా 10%. ఈ 2 వాటాలు వాళ్ళు అదానీ కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేసి ఉండేవారు కాదు. అది ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ గంగవరం పోర్ట్ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ నిర్వాసితులు గత 6 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాక 2 days క్రితం అదానీ పోర్ట్ వాళ్ళు ఫోర్స్ మెజర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 రోజులు ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం. మరి 6 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చొని మాట్లాడాలి కదా. అంటే ఎవరి పోరాటాలు వాళ్ళే పోరాడాలి. స్టేట్ గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు. కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం, ఏదో మాయ చేద్దాం, కుదిరితే డబ్బులతో కొనేద్దాం, లేకపోతే భయపడదాం, ఇదే దృష్టిలో వెళ్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో మాత్రం నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు. ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్యపరులు ఉన్నారు. చాలా స్పష్టత వాళ్ళలో ఉంది. ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం, వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసిత కుటుంబంగా అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్య ప్రత్యేకంగా ఆయనకు తెలుసు. ఇక్కడ ఆంబర్ నిరాహార దీక్ష కూడా అంత సీరియస్గా 8 రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే. తప్పకుండా ఇవాళ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తాను. నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. సీఎం జగన్ గారిపై దాడికి నిరసనగా చీపురుపల్లి కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ. నిన్న విజయవాడలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు ఆయనపై జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో గౌరవ విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మధ్య శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ ఆధ్వర్యంలో భారీగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు. అధిక సంఖ్యలో మహిళలు, జగన్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ సీఎం జగన్ గారి పట్ల ప్రజలు చూపిస్తున్న అపూర్వమైన ఆదరణ చూసి వార్వలేక టీడీపీ ఈ దాడికి పాల్పడిందని అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు టీటీడీ అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 16 నుంచి 26 వరకు ఘనంగా జరగనున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. చలువ పందిళ్లు, క్యూ లైన్, భక్తులకు అన్నదానం, విద్యుత్ దీపాలు తదితర వసతుల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేస్తారు. నేడు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఏప్రిల్ 17, 18వ తేదీల్లో కవి సమ్మేళనం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామేశ్వర స్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శాశ్వతంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. విశాఖ గాజువాక కూర్మనపాలెంలో ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి గడప గడపకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి దగ్గరుండి పరిచయం చేస్తారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ ఈ ప్రాంతం అంతా ఎక్కువ పరిశ్రమలు మరియు షాపులు, విడివిడి దుకాణాల వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా అన్ని వార్డుల కంటే ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చింది. కావున ఇప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటింటికి నీరాజనాలు పడుతూ మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని భరత్ తెలియజేశారు. అభ్యర్థి అయినటువంటి గీతం కాలేజ్ చైర్మన్ గారు, మా బాలయ్య బాబు గారు ముద్రోళుడు ఈరోజు మాతో పాల్గొనడం జరిగిందండి. కూర్మన్పాలెం జంక్షన్లో ఉన్నటువంటి అన్ని షాపులు కూడా మేము టచ్ చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ కాలనీలోకి ఎంటర్ అవుతున్నామండి. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ 60% ఇల్లులు కవర్ చేయాలని, 60 to 70% ఇల్లులు కవర్ చేయాలని మాకు ఆలోచన. ఖచ్చితంగా మేము కవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళిన ఉత్సాహం, అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రచార సభలో భర్త గారికి
కూడా అనూహ్యమైన స్పందన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావచ్చు, ఇక ఈ ప్రాంత వాసులందరి దగ్గర నుంచి. కనుక మాకు నమ్మకం ఉంది, రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి అభ్యర్థులైనటువంటి భరత్ గారు, నేను అఖండమైన విజయం అఖండమైన విజయంతో గెలుస్తామని చెప్పి నమ్మకం సార్. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గంలో కోర్మనపాలెం 86వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం పల్లా శ్రీనివాస్ గారు చేయడంలో నేను పాల్గొనడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా, చాలామంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వృత్తితో ఇవాళ కలాషీ వర్కర్సు, ప్రొక్లైన్ ఆపరేటరు, కిరాణా కొట్టు, రకరకాల వాళ్ళు స్టిచ్చింగ్ మిషన్ అందరితో వెళ్ళి ఓటు అడగడం జరిగిందండి. ఇక్కడ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. గతంలో కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చాలా బలంగా ఉంది. వాళ్ళ కూటమి కూడా కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేము 19లో వచ్చిన కొంత ఇబ్బంది, ఎందుకంటే 3 విడదీసి పోటీ చేస్తాం. ఈసారి 14లో ఎంత మెజారిటీ వచ్చిందో దానికన్నా ఎక్కువ మెజారిటీ ఈ వార్డులో వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను. సీఎం జగన్ పై దాడికి నిరసనగా చీపురుపల్లి కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి గడప గడపకు కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ఈ వార్తలతో సమాప్తం. వచ్చే బిడ్డలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.